ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నానా పాటేకర్ గారి మీద తర్వాత ఆరోపణ ఇదే, ఈయన పాలిటిక్స్ లో జోక్యం చేసుకుంటారు అని. నానా, నేను ఏం విన్నానంటే బాలాసాహెబ్ థాకరే గారు మీకు చాలా మంచి మిత్రుడని విన్నాను. శివసేన నుంచి మీకు టికెట్ కూడా ఇచ్చారని విన్నాను. స్నేహం అంటే ఆయన తండ్రితో సమానులు. కానీ పాలిటిక్స్కి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. టికెట్ ఇవ్వలేదు. లేదు, ఆయన ఆఫర్ చేశారా? కాదు, మీరు ఒప్పుకోలేదా? లేదు. తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే మీరు రాజ్ థాకరే గారిని ఉత్తమ్ థాకరే గారిని కలిసి పంచమని చెప్పారట. అవును, నేను చెప్పాను, ఇద్దరూ విడివిడిగా చేయకండి, కలిసి చేస్తే మా అందరికీ మంచిది అని చెప్పాను. ఇలా ఏదైనా చెప్పారా? వెళ్ళి మీ అన్నయ్యని చూసుకో, లేకపోతే నిన్ను లేదు అటువంటిదేం లేదు. అది సినిమాకి. తర్వాత మీరు అన్నా హజారే గారిని ఆయన తిహార్ జైల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళ్లారు. అవునవును, నేను వెళ్ళాను. అన్నా హజారే పోరాటం చేశారు, మీరు అందులో పాల్గొన్నారా? అటువంటిదేం లేదు. మరి ఎందుకని కలవడానికి వెళ్లారు? ఊరికే కలవడానికి వెళ్ళాను. ఆయనతో టెన్షన్ అవ్వద్దని చెప్పాను. మీ ఆరోగ్యం బాగోలేదు. అవును, ఆ టైంలో ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు. అప్పుడు టెన్షన్ అవ్వకుండా ఉండడమే మంచిదని చెప్పాను. అటువంటి వాళ్లు ఖచ్చితంగా అవసరం నిలదీసి అడుగుతారు. ఈ సమాజానికి అలాంటి వాళ్లు ఎంతో అవసరం. అలాంటి వాళ్లకి ఏవైనా జరిగిందంటే మనకి మంచిది కాదు. అందుకే నేను అలా చెప్పాను. అందుకే ప్రజలిలా అనుకుంటున్నారా నానా పాటేకర్ గారు ఖచ్చితంగా రాజకీయాలకు వస్తారు అని? శరద్ పవార్ గారికి నా గురించి చాలా బాగా తెలుసు. సోనియా గారితో కూడా నాకు ఎంతో బాగా పరిచయం ఉంది. మీరు ఎవరి పేరు చెప్పినా సరే వాళ్ళందరితోనూ నాకు మంచి పరిచయాలున్నాయి. కారణం ఏమిటంటే ఇంతవరకు నేను వాళ్ళనెవర్నీ ఎటువంటి సహాయమూ అడగలేదు. ఏ రోజైతే మనం ఏమైనా అడుగుతామో ఆ రోజే మన స్నేహం చెడిపోతుంది. మీరు హిందూ ముస్లింస్లు వేరుబాటు ఉండకూడదని చెప్పారు, కానీ నార్త్ ఇండియన్స్ని మహారాష్ట్రలో కొట్టి బాధ పెడుతున్నారు. మీరెందుకు వాళ్ళ కోసం మాట్లాడలేదు? నేను దాన్ని ఎదిరించి నిలిచాను. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఎటువంటి హక్కు లేదు. నేను మహారాష్ట్రియన్, బిహారీ లేదా ఢిల్లీకి చెందినవాణ్ణి. ఎందుకంటే నేను కళాకారుణ్ణి. అన్ని చోట్ల నుంచి నాకు డబ్బొస్తోంది. నాకు హక్కు లేదు, ఎందుకంటే నేను కళాకారుణ్ణి. మీరు చెప్పారు మీరు న్యూస్ పేపర్ చదవనని చెప్పారు. మీరు న్యూస్ పేపర్ చదవట్లేదు. ఒకసారి మీరు ఏం చెప్పేది వినండి. నేనిది ఎప్పటికీ ఒప్పుకోను. నాకెలా ఎక్కడికైనా వెళ్లి భోజనం కోసం సంపాదించుకునే హక్కు ఉందో అలాగే అందరికీ ఉంది. నాకు బీహార్ నుంచి డబ్బొస్తోంది కదా. ఒక విషయం ఏమిటంటే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను ఫాలో అవ్వాలి. నేను బీహార్కి వెళ్ళినా సరే లేక కర్ణాటకకి వెళ్ళినా సరే నిన్న హెసరేను అని వాళ్ల భాషలో మాట్లాడతాను. వాళ్ల భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను పంజాబ్కు వెళ్తే నేను పంజాబీలోనే మాట్లాడతాను. నేను చెప్పేది ఒకటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఇది అంత బలవంతమేం కాదు. కానీ వాళ్ల భాష మనం నేర్చుకున్నామంటే కమ్యూనికేట్ చేయడం ఈజీగా ఉంటుంది. నాకు తెలుసు మన రచిత్ గారు మరాఠీ కాదు అని, కానీ కొంచెం మరాఠీలో మీ ఆరోగ్యం బావుందా అని ఆయన నన్ను అడిగినా నాకు సంతోషమే. వీరు నా భాషలో నాతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారు. సోనియా గారు హిందీ మాట్లాడతారు. మీరేమనుకుంటున్నారు? సోనియా గారు హిందీ బాగా మాట్లాడతారనా? కానీ ఎప్పుడైతే ఆవిడ హిందీలో మాట్లాడతారో అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. వారు మన ఊరి భాషలో మనతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది. ఈ విషయంలో మీకేమైనా ప్రాబ్లమా? లేదు సార్, నేను బీహారీ వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాన్ని విన్నాను. నానా పాటేకర్ బీహారీలకి వ్యతిరేకంగా మాట్లాడారు. లేదు, మొదటి విషయం బీహార్ నీ ఒక్కడిదే కాదు, బీహార్ నాకు కూడా సొంతమే. సో బీహార్ నీ ఒక్కడికే సొంతమైంది సార్. ఇది మీ నోట్తో వినాలనుకున్నా. థ్యాంక్ యూ. సోషల్ ఇష్యూస్ లో దాంట్లో ఎలాంటి మూవీస్ వస్తాయో సినిమా ఓపెనింగ్ ముందు సరిగ్గా ఉండవు. అది ఎలా అంటే రొమాంటిక్ మూవీస్ కి ఇచ్చే రెస్పాన్స్ దానికి ఇవ్వరు. దానికి రీజన్ చెప్తారా? చెప్పాలంటే ఆ విషయానికి మనమే కదా బాధ్యులం. అవును సార్, మనమే కదా బాధ్యులం. నిజానికి సోషల్ ఫిలిమ్స్ ఇక్కడ ఆడవు. ఎక్కువగా కమర్షియల్ ఫిలిమ్సే బాగా ఆడుతూ ఉంటాయి. ఆటలో పాటలు ఉంటాయి. మరి ఇందుకు బాధ్యులెవరు? అవును సార్, మనమే కదా. సో ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి, మీరు నన్ను అడగకూడదు. కొన్నిసార్లు మీరు మీ సినిమాల ద్వారా డైలాగ్స్ ద్వారా పొలిటికల్ వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటారట. అంటే మీరు ఒక సినిమాలో చెప్పారు, ప్రభుత్వం
ప్రభుత్వంలో ఫైల్స్ అనే కుప్పలాగా ఉంటాయి, నీళ్ళొచ్చి వాటిని కొట్టుకెళ్ళిపోతాయని. అమూల్ పాలేకర్ గారు ఒక సినిమా తీశారు, తోడాసే రొమానీ హోజాయ్. సో అందులో నీరు, ఓ మనిషి చెప్తారు కరువు వచ్చింది అని. ఆయన నాకు 5,000 ఇవ్వండి వర్షాన్ని కురిపిస్తాను అని. సింబాలిక్. అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు నిజమైన వర్షమా అని. అవును బాబు, నిజమైన వర్షమే అంటాడు. वही बारिश जो आसमान से आती है, बूंदों में गाती है, पहाड़ों से फिसलती है, नदियों में चलती है, नहरों में मचलती है, कुएं पोखर से मिलती है, खपरेलों पर गिरती है, गलियों में फिरती है, मोड़ पर संभलती है, फिर आगे निकलती है, वही बारिश। ये बारिश अक्सर गीली होती है, इसे पानी भी कहते हैं। उर्दू में आप, मराठी में पानी, तमिल में तन्नी, कन्नड़ में नीर और बांग्ला में इसे जौल कहते हैं। संस्कृत में जिसे वारी, नीर, जीवन, पय, अमृत, उद, अम्बू भी कहते हैं। ग्रीक में इसे एक्वाप्यूरा, अंग्रेजी में वाटर, फ्रेंच में अर्व और केमिस्ट्री में H2O कहते हैं। ये पानी जब आंख से ढलता है तो आंसू कहलाता है, लेकिन चेहरे पे चढ़ जाए तो रुबाब बन जाता है। कोई शर्म से पानी पानी हो जाता है और कभी कभी ये पानी सरकारी फाइलों में अपने कुएं समेत चोरी हो जाता है। पानी तो पानी है, पानी जिंदगानी है, इसलिए जब रूह की नदी सूखी हो, मन का हिरन प्यासा हो, दिमाग में लगी हो आग और प्यार की गागर खाली हो, तब मैं हमेशा ये बारिश नाम का गीला पानी लेने की राय देता हूँ। मेरी मानिए तो ये बारिश खरीदी है, सस्ती सुंदर टिकाऊ बारिश, सिर्फ 5,000 रुपये में। इससे कम में कोई दे तो चोर की सजा हो, मेरी आपकी जूती सिर पर मेरी बारिश खरीदी है।